అందుకని సఖీ సెంటర్ గురించి కూడా ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడ సోషల్ మొబిలైజర్స్ ఉన్నారు కదా. ఈ సోషల్ మొబిలైజర్స్ అంటే ఇప్పుడు మనం ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళని అందరినీ మొబిలైజ్ చేస్తారు అంతే కదా. వాళ్ళకి తెలియని విషయాల్ని మనం వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని మంచి రూట్లో మొబిలైజ్ చేయటం, అదే కదా నాకు తెలిసిన అర్థమైతే. మరి అదే అయితే ఇప్పుడు నేను మేడం చెప్పారు కదా జువైనల్ జస్టిస్ యాక్ట్ అని. అసలు మనకి ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి కదా, అన్ని యాక్ట్స్లో మస్తు అమెండ్మెంట్స్ జరిగిన యాక్ట్ ఏంటంటే ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్. ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఇప్పుడు కాలాన్ని బట్టి అంతకుముందు మనకి ఏ ఫోన్ అనేది లేదు, అప్పుడు పిల్లలు వేరేగా ఉండేవాళ్ళు. తర్వాత ల్యాండ్ లైన్స్ వచ్చినాయి, అప్పుడు కొంచెం వాళ్ళ మైండ్ వేరేగా ఉంది. అలా అలా టెక్నాలజీ పెరిగి ఇప్పుడు 6G వచ్చింది కదా. ఇప్పుడు పిల్లలందరూ మారిపోతూ ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా మనం ఇచ్చే ప్రివెన్షన్ కానీ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అట్లా జరగాలి. కాబట్టి అట్లా అమెండ్మెంట్స్ అనేది చేసుకుంటూ ఇప్పుడు ఉండే పిల్లలకి, ఇప్పుడు తర్వాత 5 సంవత్సరాలు ఉండే పిల్లల మైండ్ వేరేగా ఉంటుంది. వాళ్ళ మైండ్ని బట్టి మన గవర్నమెంటు వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి ప్రివెన్షన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి చేయాలని దానికోసమని ఈ యాక్ట్ అనేది కంపల్సరీగా అమెండ్మెంట్ చేయాలి. కాబట్టి ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది చేస్తుంది. అయితే ఇప్పుడు నిన్న నేను ఒక కేసుకి వెళ్ళాను. ఈ మైనర్ కేసైనా సీనియర్ సిటిజన్ కేసు అయినా DVC కేసు అయినా ఏ కేసు అయినా